ఈ రోజున మనం దేవుడు మనకు తోడై ఉంటే మనం ఒంటరి ఎలాగవుతాము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే దేవుడు స్వయంగా మాట్లాడుతున్నమాట. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు నాకు ప్రతి వారికి కూడా తోడై ఉంటాడంటండి. ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ ఉంటాడంట. ఈ రోజున చాలా సమస్యలు ఎదురవ ఉండొచ్చు, మనకి మరి చాలా బంధకాల్లో ఉండొచ్చు. ఇక్కడ దేవుడు కూడా అబ్రహామునికి ఒక పిలిపిచ్చాడు, నువ్వు రా అని చెప్పేసేసి, నేను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పేసేసి చెప్పినప్పుడు దేవుడు మరి ఎందుకని విడిచిపెట్టాడు అనుకుంటామా మనం? 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తానని. అంటే దేవుడు తోడై ఉంటే కష్టాలు రావా? దేవుడు తోడై ఉంటే శ్రమలు రావా? దేవుడు తోడై ఉంటే ఇబ్బందులు ఎదురవ్వా అని మనం చూసినట్లయితే ఖచ్చితంగా మరి దేవుడు తోడైనప్పుడు మన జీవితం ఎలా నడుస్తుంది అంటండి. ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయనను. మరి దేవుడు తోడై ఉంటే అరణ్యంలో ఎందుకు కాపురం ఉన్నాడు? దేవుడు తోడై ఉంటే ఎందుకు మరి ఇబ్బందుల పాలయ్యాడు? దేవుడు తోడై ఉంటే ఆలోచన చేస్తారా పిల్లరా? అందరికి వచ్చేటువంటి ప్రశ్న అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎవరో చిన్నవాడు ఇస్మాయిల్ గురించి చెప్తున్నటువంటి విషయం అన్నమాట. ఇక్కడ ఇస్మాయిల్ని దేవుడు విడిచిపెట్టేహాడా? లేదు. ఇస్మాయిల్ చనిపోవడం దేవుని చిత్తమా? కాదు. కానీ ఇస్మాయిల్ పుట్టడం దేవుని చిత్తం కాదు. మరి ఇస్మాయిల్ మరి దేవుడి దృష్టిలో మరి దేవుడికి అనుకున్నటువంటి విధానం కాదు. అక్కడ ఏంటంటే ఎవరో షారా గారు మరి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల జరిగింది అదంతా కూడా. అయినా కానీ కొన్నిసార్లు మనం చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉంటుంటాం, అయినా దేవుడు మనం విడిచిపెట్టేసాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనం కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటుంటాం, కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటుంటాం, అయినా దేవుడు మనం విడిచిపెట్టాడు, విడువడు, ఎడబాయుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటుంటే మరి దేవుడు ఏం చేయడంటే ఆ చిన్నవాని మొరను వినెను. కాబట్టి దేవుడు ప్రతి వాడిని మొర వింటాడంట. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేటువంటిది దేవుడు ఏమి చూడడు. మీరు గ్రామంలో ఉన్నారా, పట్టణంలో ఉన్నారా, పల్లెటూరులో ఉన్నారా, మీరు గుడిసెలో ఉన్నారా, లేకపోతే గొప్ప ఇంట్లో ఉన్నారా అని దేవుడు ఎప్పుడు చూడనమాట. ప్రతి వాని మొర వింటాడంటే దేవుడు. కాబట్టి చిన్నవాని మొరనైనటువంటి దేవుడు అప్పుడు దేవుని ఆకాశం నుండి హాగర్ను పిలిచి, నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి పట్టుకుని వారిని గొప్ప జనముగా చేసిన ఆమెతో చెప్పును. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచి అక్కడ నీటి చూస్తాం. 20వ వచనం, దేవుడు ఆ చిన్నవానికి తోడైండను కనుక అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను. దేవుడు తోడుగా ఉన్నాడు, కానీ ఎక్కడ నివసిస్తున్నాడు? అరణ్యంలో. యేసోపుతో దేవుడు మాట అంటాడు, నేను నీకు తోడై ఉంటాను. కానీ దేవుడు తోడైనటువంటి యేసోపు ఎక్కడ ఉన్నాడంటే గుంటలో ఉన్నాడు. దేవుడు తోడైనటువంటి యేసోపు ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. దేవుడు తోడైనటువంటి యేసోపు ఎక్కడ ఉన్నాడు? బానిసత్వంలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే మా జీవితంలో మరి దేవుడు మాకు తోడుగా లేడండి, చిన్న కష్టం వస్తే చాలు దేవుడు విడిచిపెట్టేశాడు, దేవా నన్ను మర్చిపోయావా అని చెప్పి అనుకుంటూ ఉంటుంటాం మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి ప్రతి వారు కూడా. హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చాయని చెప్పి దేవుడు మనకు తోడుగా లేడనా? కాదు. మరి ఎందుకని బ్రదర్ శ్రమలు వస్తాయి? దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు అత్యధిక విజయం పొందినటువంటి వారు. దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మా పాప నడిచే టైంలో మేము పక్కనే ఉండేవాళ్ళు, అయినా పడిపోయింది. మరి మేము పక్కన ఉండగా ఎందుకు పడిపోయింది? మేము పక్కనున్నా కూడా పడతా లేస్తా నడిస్తేనే ఆ పడ్డప్పుడు ఏమవుతుంది, మళ్ళా పడకూడదని చెప్పి ఉంటుంది. కానీ మేము ఉంటే ఏంటి, ఒక ధైర్యం,
నా నాన్న నన్ను పట్టుకుంటాడు కాబట్టి నేను పడిపోయినా పర్వాలేదు, ఒకవేళ నేను పడిపోకుండా నన్ను పట్టుకుంటాడు అనేటువంటి ధైర్యంతో నడుస్తుంది ఆమె. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ అరణ్యంలో దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అరణ్యంలో విల్లుకాడయ్యాడు, గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీకు శ్రమలు వచ్చాయని చెప్పి, నీకు కష్టాలు వచ్చాయని చెప్పేసి నిన్ను అందరూ దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. నా జీవితం అరణ్యంలో జీవితం అయిపోయింది, ఎడారి జీవితం అయిపోయింది, నా బ్రతుకు ఎడారి బ్రతుకు అయిపోయింది. చాలామంది అనేటువంటి మాట ఇది ప్రస్తుత సమాజంలో ప్రతి వారు మాట్లాడే మాట, నా బ్రతుకు ఎడారి బ్రతుకండి, ఎవరికి ఉపయోగపడతానండి నేను, ఎవరికి నా జీవితం ఎందుకండి, నన్ను ఎవరు పట్టించుకుంటారండి, నా పిల్లలు నన్ను పట్టించుకోరు, నా భర్త నన్ను పట్టించుకోడు, ఎడారి జీవితం అయిపోయిందండి నాది అంటా ఉన్నావా? నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, దేవుడైతే మీతోటే మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీకు తోడయ్యుండి. ఏం చేస్తాడంటే మూలవచనం చదువుకుందాం మనం. నేను నీకు తోడయ్యుండి మొత్తం సమాప్తం అయ్యే వరకు నేను విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. వావ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నేను నీకు తోడయ్యుండి ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేసేంత వరకు నిన్ను విడిచిపెట్టను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ చిన్నవాడంట పెరిగి పెద్దవాడే అరణ్యంలో కాపురం ఉండి విలుగాడాయను. ఎలాగయ్యాడు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. అరణ్యంలోనైనా, అడవిలోనైనా, నూతులోనైనా, బావిలోనైనా, గోతులోనైనా, జైల్లోనైనా కూడా గొప్పవాడు అవుతుంటుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఆశీర్వాదం అనమాట. శ్రమలకే ఆశీర్వాదం కలుగుతుంది అంటుంది మన ద్వారా. జైలుకే కళ వచ్చిందంటే యేసోబు గారు వెళ్ళటం వల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫరో ఇంటికే ఒక క్రమశిక్షణ నిలబడిందంట యేసోబు గారు వెళ్ళటం వల్ల. ఫరో ఇంటికే ఒక ఆశీర్వాదం వచ్చి పడిందంట. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడటం అంటే అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చోవడం కాదు ప్రియులారా, బానిసత్వంలో కూడా ఆశీర్వాదాన్ని చూడగలగాలి. అది ఆశీర్వాదం అంటేనే, అది దేవుడితో ఉన్నటువంటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 91:17 దేవుడు మాట చెప్తుంటుంటాడు, శ్రమలో నేను అతనికి తోడేయండి, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. వా, వండర్ఫుల్ కదండి. ఇంకేం కావాలి? నేను ఒంటరిని ఎవరు లేక ఒంటరినై అని పాడుతుంటుంటాం అన్న. ఎందుకని ఒంటరయ్యా నువ్వు? నిజంగా ఒంటరివా? అంటే దేవుడు నా పక్షాన లేడు, దేవుడు నాతో లేడని చెప్పి పబ్లిక్గా నువ్వు బోర్డు వేసుకుని ప్రకటించావు అనమాట. నిజంగా దేవుడు నీకు తోడేంటే నువ్వు ఒంటరి ఎలాగవుతావు? ప్రియరా, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు తోడుగా ఉండగా నీవు ఒంటరి ఎలాగవుతావు? అంతే కదా. ఒంటరి అంటే ఎవరు? ఒక్కరని అర్థం. మరి ఇద్దరు ఉన్నప్పుడు ఒంటరి అంటే ఎలాగ ఉంటారు? ఏమండి ఎలా ఉన్నారు ఇంట్లో అంటే అందరూ బాగున్నారంటే, లేదండి ఒంటరిగా ఉన్నానంటే, ఏమండి మీ ఆవిడ ఏమైందంటే మా ఆవిడ కూడా ఉన్నదండి అంటే, భార్యాభర్తలు కలిసినప్పుడు ఒంటరి జీవితం అంటారు. దాన్ని గమనించాలి ప్రియులరా. చాలామంది మాట్లాడేటువంటి మాటలు ఇదన్నమాట. కాబట్టి ఈరోజు మీరు చాలామంది జీవితంలో ఎప్పుడన్నా ఒంటరి అనే మాట మాట్లాడారంటే నాకు దేవుడు లేడు అని బాహాటంగా మీరు ఒప్పుకుంటున్నట్లు అనమాట. ఖచ్చితంగాను, దెర్ ఇస్ నో డౌట్ అనమాట. నిజంగా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఒంటరి అన్నారంటే వాళ్ళు దేవుడిని నమ్ముకోలేదండి. విశ్వాసం లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాట అది ఖచ్చితంగాను. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఒక బాండ్, ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నావు, దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉంటాను. 28:15 మర్చిపోకూడదు మాట. ఆదికాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట గుర్తు చేసుకుంటూ ఉండాలి మనం ఎప్పుడు కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాను, నువ్వు ఒంటరి కాదు, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆశీర్వాదం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం వస్తుంది అంటే. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఇబ్బందులు రావా, కష్టాలు రావా? ఖచ్చితంగా వస్తాయి. 91:15 అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి ఏం చేస్తానంటే అతను గొప్ప చేస్తానంటున్నాడు. హల్లెలూయా. శ్రమలో తోడుగా ఉంటాడంటే దేవుడు. అయ్యో, అసలు దేవుడు ఉంటే శ్రమలు రావనుకున్నాను నేను ఇంతకాలం, దేవుడు నమ్ముకుంటే శ్రమలు రావనుకున్నానండి నేను ఎంతకాలం, అసలు దేవుడు తోడుగా ఉంటే నాకు ఏమి ఇబ్బంది రాదనుకున్నానండి. మరి ఇక్కడ చూడండి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో, శ్రమ వస్తుంది అంటండి. దేవుడే మాట చెప్పాడు. యోహాను సువార్తలో మాట అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన అయి నువ్వు ధైర్యం తెచ్చుకోండి, నేను జయించాను లోకాన్ని, మీరు కూడా జయిస్తారు, నేను ఉంటాను మీతోటి, మీ పక్కనే ఉంటాను, అదన కత్తుంటాడు, మీకు సర్వ సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు, విజయంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. డోంట్ వర్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం అంటే పూరుగుడిసి వెళ్ళిపోయి బంగ్లా కట్టుకుంటే ఆశీర్వాదం అనుకుంటారు చాలామంది.
మరి యోసేపుని దేవుడు ఫలించేడు కొమ్మగా చేస్తా ఉన్నాడంటే ఫలింపు అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వేరుల నుంచే ప్రారంభం అవుతుంది అనమాట. వేరు కుళ్ళిపోతే చెట్టు పైకి వస్తుందా? ఫలం అనేటువంటిది ఫలించడం అనేటువంటిది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే మట్టి లోపలే ప్రారంభం అవుతుంది అనమాట. దేవునికి అది ఫలింపు అనుకో. మనం చక్కటి వేర్లు తన్నుకుంటున్నా, చక్కటి బలం పుంజుకుని చెట్టు పైకి వస్తున్నా, కొమ్మలు వేస్తున్నా, అది కాదు. మనకి ఎప్పుడైతే ఫలం వచ్చిందో, ఎప్పుడైతే కాయ కాసిందో, ఎప్పుడైతే పండు అయిందో అదే ఫలింపు అనమాట. వీళ్ళ శ్రమల్లో కూడా దేవుని మహింపరచడం అది అసలైనటువంటి విశ్వాసం ఉండేటువంటి లక్షణం, అదే అసలైనటువంటి జీవితం అనమాట. కాబట్టి ఈ రోజున మీరు ఎవరన్నా సరే బ్రదర్ మాది ఒంటరి జీవితం అండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోరని మీరు అన్నారంటే మీ బంధువులు మీరు పట్టించుకోకపోతే ఒంటరి కాదు ప్రియులారా, మీరు దేవుని పట్టించుకోకపోతే ఒంటరి జీవితం అనమాట. అర్థమవుతుందండి? మీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు, మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని వదిలేస్తే అది ఒంటరితనం కాదు. మీరు దేవుడిని విడిచిపెట్టేస్తే ఒంటరితనం అనమాట. ఎందుకంటే దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన దినమెల్లా ఆయన చేతులు చెప్తూ ఉంటుంటాడు, దినమెల్లా ఆయన మన వైపు చూస్తూ ఉంటుంటాడు. ఆయన కునకడు, నిద్రపోడు ఎప్పుడు మన వైపు చూస్తూ ఉంటుంటాడు దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ఈ రోజున. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఆయన చెప్పాడు కదా, నేను విడువను ఎడబాయనని దేవుడు చెప్పేస్తున్నాడు. అంటే మరి మనం ఒంటరి ఎప్పుడు అవుతున్నాం? దేవుడిని మనం విడిచిపెట్టినప్పుడు ఒంటరి అవుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఎవరైనా నేను ఒంటరిని అని చెప్పారనుకోండి, నేను దేవుడిని విడిచిపెట్టేనని చెప్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మీరు ఎవరైనా నేను ఒంటరిని బ్రదరు అని ఎవరైనా ఫోన్ చేసి చెప్తే నాకు ఏమా దేవుడిని విడిచిపెట్టేహారా అని అడగాలనుకుంటున్నాను అనమాట ఈ రోజు నుంచి. ఎందుకంటే అంతే కదండి, ఆయన ఎప్పుడు వీడివోడి ఎడబాయనని దేవుడు చెప్తుంటే స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. నేను విడువను ఎడబాయనని చెప్పాడు దేవుడు. నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో ప్రతి పనిలో నీకు తోడుగా ఉంటాను, నేను దీవింతాను, నేను ఆశ్రయింతానని దేవుడు చెప్తుంటే మనం స్టేట్మెంట్ ఇస్తాం, నేను అంటానండి మా ఇంట్లో నేను ఒక్కనే దేవుని నమ్ముకున్నానండి, నేను ఒక్కదాన్నే దేవుని నమ్ముకున్నానండి, నేను ఒంటరి పోరాడుతున్నానండి, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నానండి అని ఎవరైతే చెప్తున్నారో దేవుని కూడా పక్కన పెట్టానండి నేను, దేవుడు కూడా లేడు నాకు, దేవుని విడిచిపెట్టేహానండి నేను అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారనమాట. దెర్ ఇస్ నో డౌట్ ఇందులో, ఏమీ సందేహం లేదు ఇంక ఇందులో. ఎవరైతే ఒంటరి అని చెప్తున్నారో ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే నేను దేవుని విడిచిపెట్టేహానండి, నేను ఒంటరిగా నడుస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పినట్టు అనమాట. నేనేమి బైబిల్లో లేని విషయాలు ఏం చెప్పట్లేదు ఇక్కడ. దేవుడు చెప్పినటువంటి విషయాన్ని కొంచెం అర్థవంతంగా చెప్తా ఉన్నాను మీకు అందరికీ, అంతే కదండి. కాబట్టి ఈ రోజున నా భర్త నన్ను పట్టించుకోవట్లేదండి, నా పిల్లలను పట్టించుకోవట్లేదు, నా బంధువులను పట్టించుకోవట్లేదు, నాకు వృద్ధాప్యం వచ్చేసింది, లేకపోతే వృద్ధాప్యం వచ్చేసిందా? మరి దేవుడు ఏం చెప్పాడు? నేను ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని చెప్తే ఎవరో మాట్లాడతలేదు పరక, అసలు ఎత్తుకునే మనిషిని పక్కనే ఎత్తుకునే ఆయనేమో మర్చిపోయి నువ్వు ఎవరో మాట్లాడతలేదని కృంగిపోయి కుసించిపోయి చింతించి చింత ఎక్కువైపోయి చినుకు అంట గాలివన అయినట్టు ఈ చింత అంతా ఎక్కువైపోయి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, అన్ని సమస్యలు వచ్చి పడిపోయి అనారోగ్యం పాలైపోయి ఈ రోజున మనం ఎందుకు కాకుండా అయిపోతుంది జీవితం. కారణం ఏంటంటే ఇదనమాట, ఒంటరితనం. కాబట్టి దేవుడు తోడుగా ఉండగా ఒంటరి ఎలా అవుతావు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను అంటే ఒంటరిని ఎవరు అంటారంటే దేవుడు తోడుగా లేరు అంటే, నాకు ఎవరు తోడు లేదంటే అర్థం ఏంటి? నేను ఒంటరిని అని అంటున్నావు అంటే అర్థం ఏంటి? నేను దేవుని విడిచిపెట్టేసానండి. ఎందుకంటే ఆయన విడిచిపెట్టాడు. నువ్వు విడిచిపెట్టలేము కానీ ఆయన విడిచిపెట్టాడు. నువ్వు మర్చిపోలేము కానీ ఆయన మర్చిపోడు అనమాట. నువ్వు ఆయన వైపు చూడటం మానేలేము కానీ ఆయన నీ వైపు చూడటం మానడు. మరి అటువంటి దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఒంటరి ఎలాగవుతాం? దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆయనేమో కునుకడు, నిద్రపోడు అంట. ఆయన ఎప్పుడు నీ వైపు చూస్తుంటుంటాడు. నన్ను ఎవరో చూడరు అన్నావంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని వైపు చూడట్లేదని అర్థం అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక అర్థమవుతుంది ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవుడు నన్ను చూడట్లేదు అని ఎవరైతే చెప్తున్నారో వీళ్ళ దేవుని చూడట్లేదని స్పష్టంగా తెలుస్తుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వైపే ఆలోచించుకుంటాం కానీ కొంచెం ముందుకెళ్ళి అంతకు మించి మనం ఆలోచించడం ఎప్పుడు కూడా. కాబట్టి ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. నా చిన్నతనంలో నాకు అనిపించింది అనమాట, నిజమే మనల్ని ఎవరు పట్టించుకోవాలి, మన ఒంటరి జీవితం, మన బ్రతికే మనది అంతే అనుకునేవాడిని. కానీ మన కొరకు ఒక ఆయన తన జీవితాన్ని త్యాగం చేసేసేసి తన ప్రాణాన్ని పెట్టేసేసి ప్రియులరా, మరి ఆయన భూలోకం వచ్చి పరలోక రాజ్యం విడిచిపెట్టకూడదు నన్ను భాగ్యం తెలిసి నీతో సహవాసం చేయడానికి, నీతో ఉండటానికి, నాతో ఉండటానికి, మనందరి కోసం మంచి సింహాసనం విడిచిపెట్టేసేసి ఈ బురదలోను, ఈ పాపం అనే బురదలోను తన ప్రాణాన్ని పెట్టడానికి, సిలువ మరణం పొందడానికి, సిలువ మరణం పొందినంతగా నన్ను ప్రేమించి నువ్వు ఒంటరిగా ఉంటావేమని చెప్పి నీకోసం వచ్చేసేసి దినమెల్లా ఆయన చేతులు చెప్తా నీ వెనకాల తిరుగుతూ ఉంటుంటే మనం పాడుతూ ఉంటుంటాం, ఎవరు లేక ఒంటరినై
ఎవరు లేకపోతే ఒంటరు కాదు పిల్లలు, దేవుడు లేకపోతే ఒంటరు. ఎవరు లేకపోతే ఒంటరు కాదు, దేవుడు లేని వాళ్ళు ఒంటరు వాళ్ళు అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ ఉన్నా కూడా అయోమయంలోనే ఉంటాం మనం, కానీ దేవుడు ఉంటే మాత్రం అద్భుతమైనటువంటి రీతిలో ఉంటాం. యేసేపుకి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు ఎవరు లేరు, కానీ దేవుడు అతనికి తోడయ్యుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవుడు అతనికి తోడయ్యుండును కనుక అతడు చేయనిదంతా సఫలమవుతూ ఉంది, ఫలిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. యేసేపు ఫలించడు కొమ్మంటే యేసేపు పైకి రావటమే మాత్రమే కాదు పిల్లలు, యేసేపు ఉన్నటువంటి ప్రదేశం వర్ధిల్లటం, యేసేపు ఉన్నటువంటి మరి ఆ ఇల్లు వర్ధిల్లటం, అది ఫలించడం అంటేనే. మన జీవితంలో మనం చూస్తూ ఉంటుంటాం, ఫలింపు అనగానే మంచి కారు కొన్నారండి, భలే ఫలింటున్నారండి. మన ఎకరం పొలం కొన్నారండి, ఈ మళ్ళీ 2 ఎకరాల పొలాలు కొన్నారండి, మన ఇల్లు కట్టారండి, ఇంకో 2 ఇల్లు కట్టారండి, చాలా ఫలించున్నారు. ఫలించడం అంటే ఈ అశోక వృక్షం ఉన్నట్టు సప్పమని పైకి వెళ్ళిపోవటం కాదు, ఏ ఫండు ఫలము లేకుండా. ప్రియులారా, చూస్తారు కదా చెట్లు ఉంటాయి, అశోక వృక్షాలని ఉంటాయి కదండి, ఎంత సర్రమని పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. అటు ఇటు చూడకుండా ఇంకా అసలు ఏముండదు, కొమ్మ ఉండదు, ఏముండదు, వాటికి అలా పైకి వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట. ఎంత పైకన్నా వెళ్ళిపోతాయి కానీ అటు ఇటు వంగదన్నమాట చెట్టు. అలాగే చాలామంది అభివృద్ధి అంటే ఏమనుకుంటారంటే కార్లు, ఇళ్ళు, బంగ్లాలు కొనేసుకుని, లేకపోతే వాళ్ళకి గంటలు ప్రార్థన చేసుకుని వాళ్ళకి మాత్రం వాళ్ళ చర్చికి వెళ్ళడానికి వచ్చేయటం అంతే, అదే ఫలింపు అనుకుంటుంటారు. పిల్లలు, అది కాదు ఫలింపు అంటే. నువ్వు ఉన్నటువంటి ప్రదేశం వర్ధిల్లాలి, నువ్వు ఉన్నటువంటి సంఘం వర్ధిల్లాలి, నువ్వు నడిపిస్తున్నటువంటి ఏదైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో లేకపోతే ఫేస్బుక్లో ఏదైతే అదంతా ఫలిస్తూ ఉండాలి, దినదిన విస్తరించబడతా ఉండాలి, అది ఫలింపు అంటేనే. అంతేగాని నువ్వు గతంలో గంట ప్రార్థన చేసేదా, నువ్వు గంట ప్రార్థన చేసేవాడు ఇప్పుడు 2 గంటలు చేస్తున్నావు, అది ఫలింపు కాదు, అది పర్సనల్ ఫలింపు అనమాట, అది కాదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు పుట్టినప్పటి నుంచి తలకాయ ఒకటే పెద్దగా పెరిగిపోతుంది అనుకోండి, వావ్ వండర్ఫుల్ అంటారు మీ తల్లిదండ్రులు. ప్రియులారా, మా అబ్బాయి తలకాయ భలే పెద్ద తలకాయ అండి, కొండ తలకాయ అండి అని చెప్పుకుంటారు ఎవరన్నాను? ఎంత కొండ అంత ఉన్నదండి మా అబ్బాయికి తలకాయని గొప్పగా చెప్పుకుంటారు ఎవరన్నాను? కాళ్ళు చేతులు అలాగే ఉండిపోయి బాడీ మాత్రం చిన్నదిగా ఉండిపోయి ఓన్లీ తలకాయ పెద్దగా అయిపోతుంది అనుకోండి, ఇంకంచక చాలా సంతోషపడతారు ఎవరన్నాను? లేదు, అసలు దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. అంటే ఆ ఫలింపుని ఇష్టపడరు ఎవరు కూడా. మరి ఏది కావాలంటే దేవుడు తోడుగా ఉండాలి అంటే జ్ఞానంతో కూడినటువంటిది, వయసుతో, జ్ఞానముతో, కాళ్ళు, చేతులు అన్నీ కూడా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సంతోషిస్తూ ఉంటుంటారు. కానీ ఈ రోజున ఏంటంటే మన తలకాయ పెద్దదైపోద్ది చాలండి, కాళ్ళు ఎలాగున్నా మనకు అనవసరం, చేతులు ఎలాగున్నా మనకు అనవసరం. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనమాట. కాబట్టి దేవుని బిడ్డలు మనమంతా కూడా. నీ సహోదరి దేవునికి ఒక చెయ్య, నీ సహోదరుడు మరి దేవునికి ఇంకొక చెయ్య, నీ పక్కన ఉన్నటువంటి నీ ఇరుగు పొరుగు వాళ్ళు దేవుని శరీరంలో ఒక కాళ్ళు లాంటి వాళ్ళు, ఒక వేలు లాంటి వాళ్ళు, ఇలా ప్రతి వాళ్ళకు ఒక పార్ట్ అనమాట. ఏ పార్ట్ ఎదగకపోయినా, ఏ పార్ట్ ఫలించకపోయినా దానికి బాధ్యత ఎవరంటే మనమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి చేసిన నేనే బాగుండాలి, నా సంఘమే బాగుండాలి, నా గ్రూపే బాగుండాలి, నా జీవితమే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి అనేటువంటి ఆలోచన అంతా కూడా స్వార్థపూరితమైనటువంటిది. కాబట్టి ఈ రోజున దేవుడు తోడుగా ఉంటే యేసుక్రీస్తు అంటాడు అందరికీ ప్రభు అంట. మర్చిపోయారేమో, యేసుక్రీస్తు నాకే ప్రభు, నా ఇంటికే ప్రభు, యెహోవాయే ఈ గృహానికి అధిపతి అని బోర్డులు పెట్టుకుంటుంటాం కదండి మనం. మనకే ప్రభు కాదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు కాదు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో నువ్వున్నావు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరిలో నువ్వు నేనున్నావు, అది గుర్తు చేసుకోవాలి. అంతేగాని నేను స్పెషల్ అని కాదు, మనం అందరినీ దేవుడు ప్రేమించాడు, అందులో నువ్వు ఉన్నావు, అందులో నేనున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆ ఎంతో ప్రేమించినటువంటి వారిలో నువ్వు నేను ఉన్నందుకు అదృష్టవంతులు, దేవుని మహింపరచాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ రోజున అందుకనే మొట్టమొదట మరి ప్రార్థించాలనుకున్నప్పుడు అందరూ కూడా మా రాష్ట్రం కోసం ప్రార్థించేద్దామని పెట్టారు హెడ్డింగ్, లేకపోతే మా గ్రామం బాగుపడాలని హెడ్డింగ్లు పెట్టారు. కొంతమంది అయితే మా దేశం బాగుపడాలని చెప్పి దేశం కొరకు ప్రార్థించేద్దామని పిలుపునిచ్చారు. కొంతమంది ఇట్లా డిఫరెంట్ వచ్చినప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయిన 2 రోజునే దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ప్రజలు. హల్లెలూయా, దేవుడు ఏం చేశాడంటే దేశాన్ని కాదు దేశాలన్నిటిని ప్రేమించాడు. హల్లెలూయా, దేశంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించాడు అనమాట. యేసుక్రీస్తు అందరిని ప్రేమించాడు, ఒక భారతదేశాన్ని కాదు, ఒక అమెరికానే కాదు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనతో ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయినటువంటి ప్రేయర్ ఈరోజు కూడా అద్భుత రీతిలో నడుస్తూ ఉందంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అది నడుస్తూ ఉంది.
అది ఒంటరిగా ఏ కార్యక్రమం ఉండదన్నమాట. దేవుడు తోడుకున్నటువంటి కార్యం ప్రతిదీ ఫలిస్తుంది అనమాట. కాబట్టి నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి విషయం మీకు ఏంటంటే, అంటే నేను అనుకుంటా ఉన్నాను ఈ రోజు నుంచి అందరి నిర్ణయాలు మారిపోయాయి అనుకుంటున్నాను నేను. ఇంకా జీవితంలో ఇప్పుడు ఒంటరి అనేటువంటి మాట నోటి నుంచి రాదు అని నేను భావిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒంటరి అనేటువంటి మాట రాదు అని నేను భావిస్తూ ఉన్నాను. మరి నమ్మిన వాళ్ళందరూ ఆమె చెప్దాం. బ్రదర్, మేము ఇప్పుడు ఒంటరి కాదు, దేవుడు మాకు తోడుగా ఉండగా మేము ఒంటరిని ఎలా అవుతాం బ్రదరు అని చెప్పాలన్నమాట. ఎవరన్నా నువ్వు ఒంటరి అంటే ఈ రోజున మీరేమని చెప్పాలంటే, నేను ఒంటరిని కాదు, హల్లెలూయా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఈ రోజున బ్రతికున్నాను. నాకున్న అప్పులకి నేను ఎప్పుడో చనిపోవాలి, నాకున్నటువంటి సమస్యలకి నేను ఎప్పుడో చనిపోవాలి, నాకున్న రోగానికి నేను ఎప్పుడో చనిపోవాలి, నాకున్నటువంటి మరి అవమానాలకు నేను ఎప్పుడు చనిపోవాలి. కానీ నేను చనిపోలేదంటే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నన్ను విడిపిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. లేకపోతే నాకు వచ్చిన సమస్యల వల్ల నేను ఎప్పుడు కృంగిపోయాను, నేను నా జీవితం ఎప్పుడు ముగించాలనుకున్నాను నేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి, ఈరోజు నీ వాక్యం వినిచి ఉన్నటువంటి మీరు ఒకవేళ మరి ఇంకా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? అయితే దేవుడు చెప్తున్నాను, నేను తోడుకున్నాను నీకు. దేవుడు తోడుగా ఉండగా నువ్వు ఒంటరి ఎలా అవుతావు? అమ్మా, నేను నీకు తోడుకున్నాను కదరా, నువ్వు ఒంటరి అని చెప్తావేంటి అంటే నేను లెక్క లేదా అని అడుగుతున్నాడు దేవుడు. ఈ రోజున నన్ను లెక్కేసుకోవా అని అడుగుతున్నాడు దేవుడు. అంటే నేను ఒక్కనే లెక్కేసుకుని చెప్పు అంటే నేను లెక్కల్లో లేనా నీకు? నన్ను లెక్కేసుకోవా? మరి నేను లెక్కేసుకుంటే మన ఇద్దరం కదా, మరి నువ్వు ఒంటరి ఎలాగవుతావు అని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి నన్ను ఎందుకు లెక్కేసుకోవట్లేదు నువ్వు అంటే నేను లెక్కలో లేనా, అంటే నేను నీకు లెక్క కాదా అని అడుగుతున్నాడు అన్నమాట దేవుడు. మన లెక్కలు మిస్ అయిపోతున్నాయి, మన లెక్కలు తప్పుడు లెక్కలు అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ఎలా లెక్కేసుకుంటాం అంటే మనమే లెక్కేసుకుంటూ ఉన్నాం, మనతో ఉన్నటువంటి మనం మర్చిపోతూ ఉన్నాం. హల్లెలూయా, నువ్వు దేవునితో లేకపోయినా దేవుడు నీతో ఉన్నాడు, అది గుర్తిచ్చేస్తావాలి. ఈ రోజున నువ్వు ఒంటరి కాదు పిల్ల, నువ్వు వెతకవలసిన పని లేదు. నీ పక్కనే ఉన్నటువంటి దేవుడు, నీకు తోడై ఉన్నటువంటి దేవుడు, నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు పక్కనే ఉన్నాడు. అది చూసుకుంటే చాలు, మనం అది గుర్తింటే చాలు మనం. హల్లెలూయా. కాబట్టి నన్ను ఒంటరిని చేసేసారండి, నన్ను ఇంట్లో అందరూ అవమానించారండి, నన్ను ఒంటరి చేశారండి, నన్ను ఉద్యోగంలో తీసేశారండి, మా చర్చిలో నాకు అసలు పాట అవకాశం పెట్టలేదండి, నన్ను ఒంటరిదాన్ని చేసేసారండి, నన్ను ఒంటరిని చేశారండి, నన్ను పక్కన పెట్టేసేసారండి అన్న మాటలు మాట్లాడితే ఈ రోజున నిన్ను చర్చిలో పక్కన పెడితే నువ్వు ఒంటరి కాదు ప్రియులారా. నిన్ను సంఘంలో పక్కన పెడితే నువ్వు ఒంటరి కాదు. మరి ఎప్పుడు ఒంటరి అంటే నీవు దేవుణ్ణి పక్కన పెట్టినప్పుడు ఒంటరి అవుతావు, నీవు దేవుణ్ణి చూడనప్పుడు నువ్వు ఒంటరి అవుతావు. కాబట్టి ఇన్ని విషయాల్లో కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అనమాట. ఏసేపు ఎప్పుడు ఒంటరితనం అనుభవించలేదండి, హ్యాపీగా పనిచేస్తున్నాడు అక్కడ. ఎందుకని? దేవుడు అతనికి తోడై ఉన్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అతను గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గుర్తించాడు కాబట్టే కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. కన్ఫ్యూజ్ అయ్యాడా పని చేసేటప్పుడు? ఇంట్లో మనం ఏం చేస్తామంటే మానసిక ఒత్తిడి గురి అయిపోయి ఒంటరితనం వచ్చేసేసి ఫ్రిడ్జ్లోనేమో మనం ఏం పెడతాం, పట్టుకెళ్ళి పెట్టకుండా నేను పెట్టేస్తుంటుంటాం. లేకపోతే పొయ్యి మీద ఏమో ఇది పెట్టబోయి అది పెట్టి, ఇది పెట్టబోయి అది పెట్టి, పొయ్యి మీద పాలు పెట్టబోయి మేము పొయ్యిలో పెరుగు పెడతాం. ఇలాగా ఏమవుతుంది, ఒకటి ఉడిదుడులు. ఎందుకని మైండ్ పని చేయక, ఒంటరితనంలో ఏం చేస్తున్నావు తెలియక బుర్ర పని చేయదనమాట. మరి యోసేపు గారు అలా చేయలేదు ఏంటండి? అక్కడ ఏ ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలో అంత క్లియర్గా క్లారిటీగా పెట్టాడంటండి ఆయన. ఎందుకని అలా పెట్టగలిగాడు? అయ్యో, మా నాన్న లేడు, నన్ను ఉంటే ఎంత బాగా చూసుకునేవాడు, స్పెషల్ డ్రెస్సులు కొనేవాడు నాకు మా నాన్న, నాకు ఎవరు తోడు లేడు ఇప్పుడు, ఈ పని ఏంటి ఇదేంటి అసలని అని చెప్పి ఆ పోతీఫర్ గారి ఇంట్లోనూ ఇక్కడక్కడ అక్కడిక్కడ పెట్టేసేసి ఏదేం చేస్తున్నాడు, బుర్ర పని చేయకుండా చేశాడు ఆయన. ఏమన్నాను, ఎందుకు నా జీవితంలో నాశనం అయిపోయింది అనుకున్నాడు? లేదు, దేవుడు తోడున్నాడు కాబట్టి చక్కగా ఆనందంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఇచ్చిన వర్క్ని పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాడు. ఎందుకనంట మనకు నేను బైబిల్ రిఫరెన్స్ చూపించాను కానీ ఇప్పుడు అక్కడ చూసినట్లయితే దేవుడు అతనికి తోడయిండిని గనుక దేవుడు యోసేపుని బట్టి అంటే పోతీఫర్ దేవుడు ఆశ్రయించా వచ్చాడంట, పోతీఫర్ ఇంటిని దేవుడు హెచ్చిస్తూ వచ్చాడంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు పియూన్ ఉద్యోగం చేస్తున్నారా, పిఎం ఉద్యోగం చేస్తున్నారా? అదేం లెక్క కాదు దేవుడికి. మీరు పియూనా పిఎం అన్నది దేవుడు ఏం చూడు. దేవుడు తోడుకున్నాడా లేదా? దేవుడు తోడుకున్నాడండి, తోడుకున్నాడా లేదా అని అనకూడదు. దేవుడు తోడుగానే ఉన్నాడు. దేవుడు తోడున్నాడని గుర్తించారా లేదా? ఇది మన లోపం ఇంతకేనే. చాలామంది అంటారు దేవుడు నాకు తోడుంటే బాగుండు. దేవుడు తోడు ఉంటావేంటి అసలు? దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటుంటాడు.
నేను నీకు తోడేనని దేవుడు చెప్తే మళ్ళీ మనం ఏంటి, దేవుడు నాకు తోడు ఉంటే బాగుండు అంటామేంటి? దేవుడు తోడుగానే ఉన్నాడు. కావాల్సింది ఏంటంటే ఇక్కడ దేవుడు మనకు తోడున్నాడని గుర్తించడం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంటే దేవుడు మనకు తోడున్నాడని చెప్పి మనం గుర్తించడం కావాలన్నమాట. ఎంతకని గుర్తింతే చాలు, ఎంతకని అద్భుతంగా జరుగుతుంది ప్రతి పనిని. మనం ఏం చేస్తామంటే దేవుడు తోడున్నాడు, దేవుడు చూడటం లేదు, లంచం ఎందుకు తీసుకుంటాం, ఎవరు చూడలేదని తీసుకుంటూ ఉంటుంటాం. ఒక పని ఎందుకని చేస్తుంటుంటాం, ఒక వ్యక్తి గురించి ఎదుటి వాళ్ళకి ఏమని చెడ్డగా ఎందుకు చెప్తుంటున్నాం, ఎదుటి వాళ్ళ గురించి బ్యాడ్గా ఎందుకు మాట్లాడుతుంటున్నాం, ఎవరో వింటలేదు అనుకుంటున్నాం. మరి దేవుడు వింటున్నాడంటే అమ్మో దేవుడు వింటున్నాడమ్మో, దేవుడు చూస్తున్నాడమ్మో, దేవుడు తోడుకున్నాడు, నాకు నా తోటే దేవుడు ఉన్నాడు, నా పక్కనే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి, ఎవరన్నా మళ్ళీ మిస్టేక్ చేస్తారా? మరి ఎందుకు చేస్తున్నారంటే దేవుడు లేడు, దేవుడు నాతో లేడు, దేవుడు చూడలేదు, అంతే కదండి. నేను ఒంటరిగానే ఉన్నాను, నేను ఒక్కడినే పని చేస్తున్నాను, నేను ఒక్కడినే మాట్లాడుతూ ఉన్నాను, యెహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి సడన్గా ఈరోజు ఈ ఆలోచన ఇచ్చాడనమాట దేవుడు, తోడు అనేటువంటి అంశం మీద మాట్లాడమని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను మాట్లాడుతూనే ఉంటాను, ఎంతవరకు మాట్లాడమంటే దేవుడు అంతవరకు. ఈ వారంలో గమనించాలి ప్రియులారా. క్విజ్ కూడా కలిగి ఉంటాం తోడు అనే అంశం మీద మనం శనివారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు చూసారా. కాబట్టి మన ఆలోచన ఎంత ఇన్నాళ్ళు ఎలా పనిచేసిందంటే ఇట్లా పనిచేసింది అనమాట. దేవుడు నాకు తోడు ఉంటే బాగుండు, దేవుడు నాకు తోడుతే బాగుండు, దేవుడు నా వెంట ఉంటే బాగుండు. దాన్ని కొంచెం రివర్స్లో ఆలోచిస్తే బాగుంటుంది కదా. మనం దేవుడు నిన్ను విడువను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు మరి తోడు ఉంటామేంటి? అసలు ఆయన విడిచిపెట్టలేదంట. విడిచిపెడితే కదా అసలు నీకు తోడుగా రావడానికి దేవుడు. అరే నేను నిన్ను విడిచిపెట్టలేదమ్మా, నీతోటే ఉన్నాను నేను, మరి ఎందుకు నాకు వంటతాను అనిపించింది ప్రభు అంటే నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు, నీ పక్కన నువ్వు గుర్తించట్లేదు అసలని, నీ పక్కన ఎవరన్నా నువ్వు పట్టించుకోవట్లేదు అసలని. నువ్వు కౌంట్ చేసినప్పుడు నిన్ను ఒక్కడనే కౌంట్ చేసుకుంటా ఉన్నావు, నేను అన్నావు తప్ప మేము అని నువ్వు మాట్లాడలేకపోతున్నావు. అందుకనే నువ్వు ఒంటరితనం అనుభవిస్తూ ఉన్నావు, అందుకనే నువ్వు ఆ భయంకరమైన పరిస్థితుల్లో జయించలేకపోతున్నావు, నువ్వు ఒంటరిగా పోరాడేస్తూ ఉన్నావు. యేసయ్యా కొంచెం హెల్ప్ చేసేయా, యేసయ్యా కొంచెం అని అసలు నాకు అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, కొంచెం ఇట్లా చూడమ్మా, లెఫ్ట్గా రైట్గా చూడమ్మా, నేను నీ పక్కనే ఉన్నాను కదా, కొంచెం నా వైపు చూడు, నేను చూసుకుంటాను ఇదంతాను. హల్లెలూయా ప్రియులారా, అది దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ విషయం తెలియక మనకి నాలోనూ మనం ఏం చేస్తామన్నామంటే నేను ఎలాగైనా అప్పులు తీర్చేయాలండి, నేను ఎలాగైనా సరే ఇల్లు కట్టేసేయాలండి, ఎలాగైనా సరే కష్టపడి జాబ్ కొట్టేసేయాలండి, ఎలాగ నేను అందుకనే నేను అన్నని చెప్పు సరే చెయ్యి, మేము అనాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మేము అనాలన్నమాట. ఎందుకంటే దేవుడు మనతోటి ఉన్నాడు పిల్లరా, దేవుడు మనతోటి ఉన్నాడు. కాబట్టి మన రాసే ఎగ్జామ్లో చేయబట్టి మనల్ని రాయిస్తాడంట దేవుడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట కదండి. అంటే నిశ్చయముగా యెహోవా తోడే ఉంటాడంటే మనకి. ఆదికాండం 28:15 మన మూలవచనం, అది మర్చిపోవద్దు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు. ఎగ్జామ్ రైట్గా వస్తాడు బ్రదరు, వస్తాడు, నీ పక్కనే కూర్చుంటాడు. నేను బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్తున్నాను బ్రదర్, దేవుడు వస్తాడు, దేవుడు నీతోటే ఉంటాడు. అరే ప్రతి స్థలమందు నేను కాపాడుచు. బాత్రూంలో సడన్గా షార్ట్ సర్క్యూట్ రావచ్చు, బాత్రూంలో సడన్గా ఒక ఆవిడ మొన్న చూసినట్లయితే బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయటానికి ఆ బకెట్లో ఉన్నటువంటి నీళ్ళు తీసుకుంటా తలల పైకి లేపింది, ఆ ట్యాప్కి తలకాయ గుచ్చుకుని ఆ పైప్ ఏకంగా మెదడులో దిగిపోయి అలాగే ఉండిపోయింది. ఆమె కదలలేదు, ఇంకా ఏమైనా నిల్చోపోయింది రావట్లేదని చెప్పి తలుపులు పగలగొట్టుకు నేను చూస్తే లోపల ఆ పైపు మెదడులో దిగిపోయి చనిపోయింది ఆవిడ. ప్రియులు గమనించాలి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే బాత్రూంలో కూడా దేవుడు తోడొస్తాడని అనుకుంటారు కదా చాలామంది. గమనించాలి ప్రియులారా. ఏం చేస్తాడంటే దేవుడు 28:15 ఇదిగో నేను నీకు తోడైన నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు, ప్రతి దేశంలో, ప్రతి స్థలంలో, అది రహస్యమైన స్థలం అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి స్థలంలో కూడా దేవుడు తోడుగా వస్తాడంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉంటే పోతీఫర్ ఇలా ఆశీర్వదించబడిపోతుంది, యోసేపు జైల్లో ఉంటే జైలు అధికారి ఆడిపోతున్నాడు. ఎందుకని ఆ ప్రతి ప్రదేశం ఆశీర్వదించబడుతూ ఉందన్నమాట యోసేపు వల్ల.
యేసుకు నమ్మకం విస్తరించబడుతూ ఉంది. యేసుకు యొక్క గొప్పతనం మరి విస్తరించబడతా ఉంది. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి అని అర్థం అనమాట. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే, ఇక్కడ మీకు ఇంకో మాట చూపించాలి నేను. ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంది, ఒకసారి చూసుకుందాం. అబ్రహాం గురించి ఒక వ్యక్తి వచ్చి ఏమంటున్నాడంటే, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. ఎవరు చూశారంటండి? మనం చెప్పకూడదు దేవుడు నాకు తోడై ఉన్నాడు అని. ఎవరు చెప్పాలంటండి? యెహోవా నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూచితిమి. హల్లెలూయా. నిజంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే ఒకవేళ మనం చెప్పేసాం దేవుడు నాకు తోడుగా ఉండడం అని చెప్పేసాం. మరి దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీతోటే ఉంటే ఎందుకంత దురుస్తాను, ఎందుకంత స్పీడు, ఎందుకంత కోపము, ఎందుకంత చాలా ఉంటాయి. ఇంకా మీరు రాసుకోండి అవన్నీ ఏమేమి ఉన్నాయి, మీకు లిస్ట్ ఉంటుంది కదా మీ దగ్గర అంతాను. ఎందుకు వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా లోపల నుంచి మనకు బయటికి? నిజంగా దేవుడు మన పక్కనే ఉంటే, నిజంగా దేవుడు మనకు తోడై ఉంటే, అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం గుర్తించినట్లయితే ఎందుకంత తొందరపడతాను వచ్చేస్తుంది? ఏసే నువ్వు పక్కన ఉండు అంటున్నావా మనం? మనకి ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. ఇప్పుడు ఏదైనా గొడవలో కొట్లాట్లు ఏమి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పిల్లల్ని పాలిచ్చే పిల్లల్ని సంకనేసుకుంటూ ఉంటారు కదా, ఎత్తుకుని ఉంటారు అనమాట. సడన్గా గొడవలో తిరిగి ఏం చేస్తారంటే ఆ పిల్లని తీసి పక్కన పెట్టి ఏయ్ నువ్వు ఇక్కడే ఉండరా అని చెప్పి ఆ పిల్లని పక్కన పెట్టి పంచికట్లు బిగించి ఏం చేస్తారంటే గొడవకి వెళ్తారన్నమాట, కొట్లాడుకుంటారన్నమాట. గొడవ అంతా అయ్యాక మళ్ళీ వచ్చి పిల్లని ఎత్తుకుంటారు. అంటే నేను ఊర్లో జరిగినటువంటి సంఘటనలు చూసి చెప్తున్నాను, చాలా రియల్ సంఘటనలు చూశాను అనమాట. సేమ్ అలాగే ఈ రోజున యేసుప్రభుని ఏం చేస్తున్నారంటే తెలుసు యేసుప్రభుని నమ్ముకున్నాం మేము, యేసుప్రభుని కలిగి ఉన్నాం మేము, అయ్యో బొట్టెట్టుకోం మేము అసలు సినిమాలు చూడడం అసలు ఏముండదు. కానీ ఏదన్నా ఎవరన్నా మాట అంటేనే ఊరుకోము, ఏదన్నా చిన్న గొడవ వస్తేనే మా అసలు రూపం బయటకు వచ్చేస్తుంది. ఊరుకోలేము మేము అసలేని. అప్పుడు సంకనున్న పిల్లల్ని కింద పెట్టినట్టు యేసుప్రభుని పక్కన పెట్టేసేసి వెళ్ళేసి మొత్తం తాడో పేడో తేల్చుకుని వచ్చేస్తాం. అప్పుడు మళ్ళీ ఎత్తేసుకుంటాం మేము. ఇది తోడుగా ఉన్నట్టు ఎలాగవుతుంది దేవుడిని? దేవుడు తోడుగానే ఉన్నాడు, కానీ ఏం చేస్తున్నామంటే కొంచెం ఒకసారి పక్కన పెడుతూ ఉంటాం అనమాట దేవుడిని. ప్రభా నువ్వు రావద్దు ఈ టైంలో, నువ్వు రావాల్సిన టైం వేరే ఉంది. ఎప్పుడు? నాకు బాధలు వచ్చినప్పుడు, నాకు శ్రమలు వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు తోడు. శామ్యూల్ భట్ట గారు మంచిగా మాట చెప్పారండి నిన్న సండే సర్వీస్లో. ఏం చెప్పారంటే దేవుడిని అంట ఉపయోగించుకుని గొప్పలు అయిపోరు అనుకుంటారంట. ఏడ్స్ ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, చాలా టెక్నిక్లు వాడేసి అంట నిన్న శామ్యూల్ భట్ట గారు చెప్తున్నారు మాట సండే సర్వీస్లో. ఏం చెప్పారంటే దేవుడిని ఉపయోగించుకుని అంటండి ఎలాగోలాగా ప్రార్థన చేసి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలి, ఎలాగోలాగా ప్రార్థన చేసి నొప్పులన్నీ తీరిపోవాలి, ఎలాగోలాగా ఉపవాసం ఉండి దేవుడు మనసును మార్చేసేసి దేవుడిని ఎలాగోలా బ్రతిమాలేసేసి ఇల్లు కట్టేసుకోవాలి, దేవుడు మనసుని ఎలాగైనా కరిగించేసేసి దేవుడిని ఎలాగోలా ఉపయోగించేసుకుని, దేవుడిని ఎలాగోలా అడ్డు పెట్టేసేసుకుని ఉద్యోగం రప్పించేసుకోవాలి, దేవుడిని ఎలాగోలా అడ్డు పెట్టేసేసుకుని పెళ్లి చేసుకోవాలి. దేవా 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 దేవని అలాగా గోజాడేసి కిందాడి మీదాడి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ప్రతి ఆదివారం చర్చి మానకుండా వెళ్ళి ఇలాగ చేసి అలా చేసి ఎలాగైతే దేవుడిని అడ్డు పెట్టుకుని గొప్పోళ్ళు అవ్వాలని చూస్తుంటుంటారంట చాలామంది. గొప్పోళ్ళు అయిపోవాలని చెప్పి చూస్తూ ఉంటుంటారట. ఒకవేళ మీరు అలా ఉన్నట్లయితే కొంచెం పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పి ప్రభు పేరిట నేను ప్రేమపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిని వాడుకోవద్దని వస్తువు కాదు, దేవుణ్ణి ఏదో ఉపయోగించుకునేటువంటి వస్తువు కాదు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. దేవుడిని ప్రేమించాలి. నన్ను ప్రేమించేవారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రేమిస్తే చాలండి. మనం లాజిక్లు మ్యాజిక్లు ఉపయోగించాల్సిన లేదు దేవుడి దగ్గర. దేవుడి దగ్గర మనం ఏదో దేవుణ్ణి ఏదో మనం ఒక వస్తువులాగా చేయవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రియులారా, మనమే ఆయన గుర్తించట్లేదు. ఇక్కడ చూడండి, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట సూచితిమి. ఎవరు చెప్తున్నారంటండి? బయట వాళ్ళు చెప్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నాకు ఈ వచనం చాలా బాగా నచ్చిందండి. 21వ అధ్యాయం 20వ వచనం ఆదికాండంలో, దేవుడు చిన్నవానికి తోడై ఉండును కనుక అతడు పెరిగి పెద్దవాడే అరణ్యములో, ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను. దేవుడు నీకు తోడుగా ఉంటే అరణ్యంలో ఆముదం మొక్కే మహావృక్షం అంటుంటారు ప్రజలు. ఏంటంటే అరణ్యంలో ఆముదం మొక్కే మహావృక్షం అంటండి. అక్కడ ఏముండదు. కాబట్టి నిన్ను అరణ్యంలో ఉన్నావా, నువ్వు జైల్లో ఉన్నావా, బానిసత్వంలో ఉన్నావా, ఇవన్నీ డోంట్ కేర్ అనమాట. నువ్వెక్కడున్నా కూడా ఆశీర్వాదకరంగా ఉన్నావా లేదా, అనేక మందికి దీవెనకరంగా ఉన్నావా లేదా అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట.
నువ్వు 5,000 ఉద్యోగం చేస్తున్నావా, 50,000 ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు అబుదుబాయ్లో పనిచేస్తూ ఉన్నావా, ఆంధ్రాలో పనిచేస్తూ ఉన్నావా, అమెరికాలో పనిచేస్తున్నావా, ఏమి చోట దేవుడు ఎక్కడైనా సరే నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా లేదా, అనేక మందికి దీవెనకరంగా ఉన్నావా లేదా, ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉండేను కనుక అని ఉంది కదా. యేసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యేసేపు దాన్ని గుర్తించాడు కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇది సిస్టమ్ ఇలా ఉండాలి, ఇది ఇలాగ ఉండాలి, ఇది నీతిగానే ఉండాలి. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నన్ను నిందించినా రాజుగారి భార్య మరి యేసేపు నీది అన్నప్పుడు మరి ఏం చేస్తాం, పరిస్థితులు బాగాలేదు లేకపోతే నా ప్రాణం పోతుందని చెప్పి అనుకోవచ్చు కదా. రాజుగారి భార్య కంటే గొప్పోడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. అమ్మా తల్లి, నువ్వు రాజుగారి భార్య అవ్వచ్చు, మీ రాజుగారికి ఆయన ఉన్నాడు, నాతో ఉన్నాడు, నీకు కనపడుతున్నాడా, నీకు కనపడ్డావు, మరి ఏం చేస్తాం, ఆయన ఉన్నాడు, ఆయనకి విలువ ఇవ్వాలి నేను, నాతో ఒక ఆయన ఉన్నాడు, నా పక్కన ఒక ఆయన ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు ఆయన, నీకు కనపడదు ఎందుకంటే నీ కళ్ళు ఎత్తికిపోయాయి కాబట్టి, నీ కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి ఈయన కనపడ్డు నీకు, మరి నాకేం కనపడుతున్నాడు కాబట్టి ఈయనకే విలువ ఇవ్వాలి నేను. ఈయన నా తోటే ఉంటాడు, నాకు జైల్లోకి వస్తాడు, ఈయన బూతులోకి వస్తాడు, ఎక్కడైనా కూడా శ్రమల్లో కూడా నా తోడై ఉంటాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు. ఈయన మాట వినాలి కానీ నీ మాట వింటే ఎలాగమ్మా అని చెప్పేసి పోతీఫర్ భార్య ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా ఆవిడ మాట వినలేదు అనమాట. ఆయన ఎందుకని పక్కన ఉన్నటువంటి దేవుని గుర్తించాడు కాబట్టి, అలాగే తోడుగా ఉన్నటువంటి దేవుని గుర్తించాడు కాబట్టి. కాబట్టి ఈ రోజున మనం ఎక్కడ లొంగిపోతున్నాం, ఎక్కడ కృంగిపోతున్నాం అని మనం చూసుకుంటే దేవుడు లేడు అనేటువంటి భయం వచ్చినప్పుడు, దేవుడు లేడు అనేటువంటి సందేహం వచ్చినప్పుడు భయపడుతూ ఉంటుంటాం. మీకు చాలాసార్లు చెప్పినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ గుర్తు చేయాలనుకుని ఆశపడుచున్నాను. ఏంటంటే ఒక చిన్న బాబు నిద్రపోతున్నాడంట, కలగంటూ ఉన్నాడు అనమాట. ఆ కళలో ఏం జరుగుతూ ఉందంటే ఒక మహాసముద్రం పక్కనే ఇసుకలో చిన్న చిన్న కాళ్ళు ఎదురు నడుస్తున్నాయంట. దాని తర్వాత ఒక 2 కాళ్ళు 4 కాళ్ళ ముద్రలు పడతా ఉన్నాయంట ఇసుకలోను. అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి నడిచి వెళ్తున్నారు అనమాట, ఒకరి తర్వాత ఒకరి పక్కన ఒకరు. సడన్గా కొంత దూరం వెళ్ళేసరికి ఏమైందంటే 2 కాళ్ళు మాత్రమే కనపడుతున్నాయంట. అంటే ఒక వ్యక్తి నడుస్తున్నట్టే కనపడుతుందంట. అప్పుడు ఈ చిన్న బాలుడు ఏం చేశాడంటే కళ్ళలో వేసి ఏడుతూ మొదలు పెట్టాడు. కళ్ళలో ఏడుస్తూ ఉంటుంటే ఏమైంది అని అడిగాడంటే దేవుడు. అడిగితే ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నిన్ను ఎవరో పిలిచినట్టున్నారు, నీకేదో పని ఉన్నట్టు ఉన్నది, సడన్గా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నేను ఒక్కడే అయిపోయాను, ఆ ఎడారిలో ఆ యొక్క సముద్రం పక్క నేను ఒక్కడే నడుస్తున్నాను, నా కాలు ముద్ర మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఎందుకు అలాగ అనుకున్నావు, నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయినని నేను చెప్పాను కదా, నేను నిన్ను విడిచిపెట్టలేదే, విడిచిపెట్టకపోతే ఏమైంది ప్రభా, అక్కడ నా కాలు ముద్రలు మాత్రమే ఉన్నాయి, నువ్వు లేవు కదా అన్నాడంట. లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. అక్కడ ఏమైందంటే మనం నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం ఇద్దరం. కొంత దూరం వెళ్ళిన తర్వాత సముద్రం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక వాగు వచ్చింది. ఆ వాగు దాటి వెళ్ళాలంటే ఒక వంతెన వచ్చింది. ఆ వంతెన ఒక మనిషి మాత్రమే నడవగలిగేటువంటి వంతెన అనమాట. అది చాలా సింగిల్ వే అనమాట. అది ఒక్క మనిషి మాత్రం నడవగలుగుతాడు, 2 వ్యక్తి వెళ్ళటానికి అవకాశం లేదు అక్కడ. పైగా నువ్వేమో మన ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒక్కరే వెళ్ళవలసిన అవసరత ఏర్పడింది అక్కడ అని చెప్పారంట. అయితే ప్రభు నన్ను వదిలేసావు అక్కడ అన్నాడంట. లేదు, ఆ ప్రదేశంలో నీవు చూస్తే చిన్నవాడు, నువ్వు నడిచినట్లయితే పడిపోతావు, నువ్వు నడిచినట్లయితే అందులో ఎక్కడ పడిపోతావు అని చెప్పి నిన్ను నేను ఎత్తుకుని నేను నడుస్తూ ఉన్నాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాలి ముద్రలు ఎవరి అనుకుంటున్నావు, నీ కాదు నావేవి. కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను ఇంకా నిన్ను హత్తుకున్నాను, నిన్ను ఎత్తుకున్నానని చెప్పాడంటాను దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మీరు శ్రమల్లో అయ్యో నన్ను దేవుడు విడిచిపెట్టేశాడే, అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడే, నాకు తోడు ఎవరు లేదే, నేను ఒంటరి అయిపోయినానని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు తోడుగా ఉండగా ఒంటరివి ఎలా అవుతావు? దేవునికి స్తోత్రం. కాబట్టి ఎత్తుకొని ముద్దాడేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఎత్తుకున్నాడంటండి. అయ్యో ప్రభువా నేను ఇంకా నన్ను విడిచిపెట్టేసావు అనుకున్నానే, అప్పుడు దాకా నడిపించిన దేవా నన్ను ఎత్తుకున్నావా నువ్వు అని చెప్పి చాలా సంతోషపడ్డా. కాబట్టి మన మనసు వేరు, దేవుని మనసు వేరు, మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఒకవేళ మీరు ఇంతవరకు నేను ఒంటరిని దేవుడికి తోడలేడు అనుకున్నారేమో. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే అది బానిసత్వం అయినా కూడా మరి అది ఆశీర్వాదకరంగా మారుతుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడై ఉంటే అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని నీవు నేను గుర్తించినట్లయితే అది
నా పక్కన 1000 మంది కూలినను, నా పక్కన 10,000 మంది కూలిన అపాయం నా యుద్ధకు రాదు. ఎందుకు రాదు? ఎందుకని రాదు ప్రియులరా? గమనించాలి. నా చిన్నతనంలో మా ఇంట్లో ఒక కుక్క పిల్లని పెంచేవారు. అటు ఒక్కోసారి ఏం చేసేవారంటే ఒక ఆయన ఒక గేదె ఉండేదన్నమాట. గేదెని తోలుకెళ్ళేవాడు. మేము బయటకు వచ్చినప్పుడు మా వెనకాల వచ్చి కుక్క పిల్ల ఏం చేసిందంటే చాలా పెద్దగా మొరుగుతూ దాని మీదకి వెళ్ళిపోయేది. అరే ఈ కుక్క పిల్ల ఎంత ఉన్నది, ఆ గేదె ఎంత ఉన్నది, దాని మీదకి వెళ్ళిపోతుంది ఏంటి అనుకునేవాడు. మా వైపు చూసేది దాని మీదకి వెళ్ళిపోతుండేది అనమాట. బెదిరించేసేది ఆ గేదెని, మొత్తం మీద బెదిరించేసేది అనమాట. సరే అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆయన ఏం చేసిన కొన్ని గేదెలు కొనుక్కున్నాడు. చాలా గేదెలు ఉన్నాయన్నమాట. అవన్నట్లు తోలుకుంటా మా ఇంటి ఎదురుకుంటా వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికో గడ్డి మేస్తానికి తీసుకెళ్తా ఉన్నాడు. మేము బయటకు వచ్చామన్నమాట. అది వాటిని చూసి మురుగుతూ ఉంది. మేము బయటకు వచ్చిన వెంటనే అప్పుడు దాకా మురిగి ఏం చేసిందంటే సడన్గాను ఇంకా మొత్తం వాటి అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది. అది ఏది కానీ కొమ్మిచ్చుకుని దీన్ని పొడిచిందంటే ఎక్కడ పడుతుందో అడ్రస్ ఉంటుంది అన్నమాట. ఇది కానీ అట్లన్నిటిని బెదిరించేస్తుంది. ఏంటి దీని ధైర్యం అంట? నేను అంటే మేము యజమాని తోడుగా ఉన్నాడో, నా యజమాని ఉన్నాడు నా వెనకాల. ఎంత ఉన్నది? మహా ఉంటే 2-3 కేజీలు ఉంటుందేమో. మహా ఉంటే 5 కేజీలు ఉంటుంది. మరి ఆవు కానీ గేదె కానీ ఎంత ఉంటుంది? అది కొన్ని 100 కేజీలు ఉంటుంది. దాన్ని ఇదేం చేస్తుందంటే బెదిరించేస్తుంది. దాన్ని ఇదేం చేస్తుంది? అదిరించేస్తుంది. వాటిని ఏం చేస్తుంది? పారదోలు వేసింది. ఎందుకు వచ్చిందంత ధైర్యం అంట? ఇటువైపు చూస్తుంది వెనక్కి మా యజమాని ఉన్నాడా లేదని చెప్పి. ఇంకా అంతే. అసలు ఆగన్న కూడా ఆగట్లేదు. ఇంకా అది వాటి మీదకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే నిజంగా మన పక్కన దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నీవు గుర్తించినటువంటి రోజున ప్రతి సమస్య ఒక ఆవు గేదెలా కనిపిస్తుంది అనమాట. దానికి ఎదురెళ్ళిపోతాను. నీ సామర్థ్యాన్ని చూసుకుని కాదు, నీ శక్తిని చూసుకుని కాదు, ప్రతి సమస్యను ఎదిరించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సమస్యను నువ్వు పారదోలగలుగుతావు. అంత బలం, అంత ఎనర్జీ వచ్చేది అనమాట. నీకంటే కొన్ని వేల రెట్లు పెద్దదైనటువంటి సమస్యను అవలేలాగా ఎదిరింతావు, పారదోలేస్తా ఉన్నాడు. దాన్ని భయపెట్టేస్తాం. ఎందుకంటే నాలో ఉన్నవాడు నాకంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. నా యజమాని ఎవరో తెలుసా, నా తండ్రి ఎవరో తెలుసా, మా ఓనర్ ఎవరో తెలుసా, ఇరుగు ఈయన అని చెప్పి అది మాట ధైర్యం. కాబట్టి ఈరోజు నిజంగా మీరు దేవుని నమ్ముకున్నట్లయితే, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఎటువంటి సమస్యలను ఈ రోజు నుంచి ఎదిరిస్తారు. మీరు భయపడరు. వర్రీ అనేటువంటిది ఉండదు. వర్షిప్ ఏ ఉంటుంది అనమాట. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. అద్భుతం జరిగినప్పుడు మాత్రమే కాదు, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. అది ఆర్థిక సమస్యలో ఉన్నా, అనారోగ్య సమస్యలో ఉన్నా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని ఎల్లప్పుడు స్తుతింతాం. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుందాం మనం. దేవా నన్ను క్షమించేసే, ఇన్నాళ్ళు ఒంటరిని అనుకున్నాను, నువ్వు నా తోడుకున్నావు, నువ్వు నన్ను విడవాయిపు, నేను వెళ్ళి ప్రతి స్థలంలో నాకు తోడుగా ఉంటావు అని నన్ను సెలవు ఇచ్చింది దేవా. కాబట్టి ఈరోజు నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నడిపిస్తున్నావు, నువ్వు నన్ను విడిపిస్తున్నావు. నీకు వందనాలని ప్రార్థన చేద్దాం. నన్ను క్షమించేసే, నేను ఇన్నాళ్ళు ఒంటరిని అనుకున్నాను, కానీ నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఎలా ఒంటరిని అవుతాను. హల్లెలూయా. యేసయ్య ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారందరినీ జ్ఞాపం చేసుకోండి. యేసయ్య ప్రతి వారిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాలేదు నేను నమ్ముచున్నాను తండ్రి. దీవించమని, ఆశీర్వదించమని, మీరే మీ నామానికి ఘనత మహిమవరాలు తెచ్చుకోనమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.